హాయ్ హలో నమస్తే. ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో భారత్ విన్ అయింది. ఆ ఉత్సాహం, ఆ జోష్ క్రికెట్ అభిమానులు మాత్రమే కాదు, దేశ ప్రజలందరూ ఎంజాయ్ చేస్తున్న వేళ మరో ధనాధన్ ఫైట్ ఐపీఎల్ కూడా స్టార్ట్ కాబోతోంది. మరి ఐపీఎల్ అనగానే ఎస్ఆర్హెచ్ పైన చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. లాస్ట్ టైం చివరి వరకు వెళ్ళి వెనక్కి వచ్చిన ఎస్ఆర్హెచ్ ఈసారి తన పర్ఫార్మెన్స్ ఎలా ఉండబోతోంది, టీం ఎలా ఉండబోతుంది, ఇలా ఓవరాల్ అప్డేట్స్ అన్ని కూడా మనకి ఎనాలిసిస్ రూపంలో అందించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ క్రికెట్ అనలిస్ట్ రాకేష్ గారు. మరి వారితోనే మాట్లాడదాం. రాకేష్ గారు, హలో అండి, ఎలా ఉన్నారు? ఐఎమ్ ఫైన్ అండి, మీరు ఎలా ఉన్నారు? సూపర్ హ్యాపీ. ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచిందని చెప్తున్నారు కదా. గెలిచింది అంటే అదొక ఇది, ఎందుకంటే పాకిస్తాన్ వాళ్ళు హోస్ట్ చేసినటువంటి ట్రోఫీ మనం అజేయంగా అన్ని మ్యాచ్లు అంటే అంత కన్సిస్టెంట్ గా ఆడినటువంటి టీమిండియా నిజంగా ఈరోజు దేశ ప్రజలందరికీ హార్ట్ ఫేవరెట్. సో ఏం చెప్తారు సార్? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఛాంపియన్స్ ట్రోఫీ పైన మీ ఒపీనియన్ ఏంటి? ఇండియా ఎలా ఉంది? సూపర్ హ్యాపీ. ఫస్ట్ థింగ్ ఈజ్ వెరీ వెరీ హ్యాపీ. ఎందుకంటే ఇండియా ఈ ఛాంపియన్స్ ట్రోఫీకి వెళ్ళే కంటే ముందు బార్డర్ గవస్కర్ ట్రోఫీ ఓడిపోయి వస్తుంది. అండ్ దాంతోపాటు వెంటనే టీమ్ సెలెక్షన్ గురించి కూడా చాలామంది విమర్శలు చేశారు. 4-5 స్పిన్నర్స్తో వెళ్తున్నారు, వరుణ్ చక్రవర్తిని తీసుకున్నారు, వై వాషింగ్టన్ సుందర్, మీకు ఆల్రెడీ అక్షర్ పటేల్, జడేజా ఉండగా కుల్దీప్ యాదవ్, ఇట్లా టూ మెనీ లైక్ ముగ్గురు లెఫ్ట్ హార్మ్ స్పిన్నర్సే. ఇవన్నీ టూ మచ్ ఆఫ్ కాంట్రడిక్షన్. అందులోనూ ప్రెస్ మీట్ వాళ్ళు వెళ్ళే కంటే ముందే ప్రెస్ మీట్లోనే ఆల్మోస్ట్ గౌతమ్ గంభీర్ కూడా క్లియర్గా చెప్పాడు, కేఎల్ రాహుల్ ఈజ్ అవర్ ఫస్ట్ ప్రియారిటీ అని చెప్పి. ఎందుకంటే అప్పటి వరకు మనం రిషబ్ పంత్ని ప్రతి ఫార్మాట్లో ప్లేయింగ్ 11లో చూస్తూ వచ్చాం. సో ఇవన్నీ విమర్శలను దాటుకొని అన్ని మ్యాచ్లు గెలుస్తూ, దట్ టు న్యూజిలాండ్, పాకిస్తాన్, బంగ్లాదేశ్ అండ్ ఆస్ట్రేలియాని సెమీఫైనల్లో, ఆ తర్వాత న్యూజిలాండ్. బికాజ్ ఆస్ట్రేలియా అండ్ న్యూజిలాండ్ అంటేనే ఇండియాకు ఒక బ్యాక్ స్టెప్ వేసంగా థ్రెట్ లాగా ఉంటుంది. టు పర్ఫెక్ట్ వర్డ్ అది. ఎందుకంటే మనం చాలా సందర్భాల్లో చూసాం. 2019 వరల్డ్ కప్ మీకు గుర్తుండే ఉంటుంది. వరల్డ్ కప్లో ఏమైందో, మహేంద్ర సింగ్ ధోనీని గప్తిల్ రన్అట్ చేయడం. అండ్ దెన్ ఆస్ట్రేలియా 2023 వరల్డ్ కప్లో ఫైనల్లో ఇండియా అన్ని మ్యాచ్లు గెలుచుకుంటూ వచ్చింది. అక్కడ కూడా ఆల్మోస్ట్ ఎవ్రీ మ్యాచ్ ఇండియా, ఆల్మోస్ట్ కాదు ప్రతి మ్యాచ్ గెలిచింది, జస్ట్ ఫైనల్లో ఓడిపోయింది. సో ఇలాంటి విమర్శలు, కోచ్ మీద విమర్శలు, కెప్టెన్ రోహిత్ ఆడట్లేదు, సీనియర్ ప్లేయర్స్ విరాట్ అండ్ వీళ్ళెవరు పర్ఫామ్ చేయట్లేదు, ఇవన్నీ దృష్టిలో పెట్టుకుంటే ఐ థింక్ ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్. నాట్ జస్ట్ విరాట్ కోహ్లీయో రోహిత్ శర్మనో కాదు, ఒక మ్యాచ్లో శుభ్మన్ గిల్, ఒక మ్యాచ్లో అక్షర్, ఒక మ్యాచ్లో వరుణ్ చక్రవర్తి, ఒక మ్యాచ్లో షమి. సో ఇలా ప్రతి ఒక్క మ్యాచ్లో ఎవ్రీబడి హెస్ కాంట్రిబ్యూటెడ్. సో అండ్ ఫైనల్లోకి వచ్చే వరకు ఎవ్రీథింగ్ వర్క్డ్ అవుట్ వెల్. అండ్ ఇంకో డిసప్పాయింటింగ్ థింగ్ అని అనొచ్చు, లేదంటే కొన్నిసార్లు అంటాం కదా, కొన్ని మనకి మంచి జరగకుండానే అవి మంచి చేస్తుంటాయని. 14 or 15 times రోహిత్ శర్మ వరుసగా టాస్ అండ్ ఫైనల్లో కూడా అదే జరిగింది. న్యూజిలాండ్ టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకోవడం, కొంచెం తక్కువ స్కోర్కి రెస్ట్రిక్ట్ చేయడం. సో ఐ థింక్ ఓవరాల్ టు సమ్ ఇట్ అప్, ఇండియా హావ్ డన్ ఎక్సీడింగ్ లెవెల్. 10 out of 10 ఇవ్వచ్చు, ఎందుకంటే విక్టరీ సాధించారు, కప్ తీసుకొచ్చారు. ఇఫ్ యూ ఆర్ నాట్ గివింగ్ 10 out of 10 దెన్ ఇంకా అందుకంటే వేరేది ఏం లేదు. బట్ ఓవరాల్ వెరీ వెరీ సాటిస్ఫైయింగ్ పర్ఫార్మెన్స్ ఫ్రమ్ ఎవ్రీ వన్. అండ్ ఫైనల్లో రోహిత్ శర్మ కూడా దానికి ముందు వరకు పెద్ద స్కోర్ చేయట్లేదు, 20s 30s అని మాట్లాడితే హీ హస్ షోన్ వాట్ హిస్ క్యాలిబర్ ఈస్. అయితే ఏం చెప్తారు అంటే ఛాంపియన్స్ ట్రోఫీ టీం మొత్తం విజయంగా మనం దీన్ని చూడొచ్చా? దీని బిహైండ్ నడిపించినటువంటి ఆ పాజిటివ్ ఫ్యాక్టర్ని మనము చూడాలా అంటే ఏం చెప్తారు? సో ఐ థింక్ ఇట్ ఈస్ అ మిక్స్ ఆఫ్ ఆల్. మీరు ఒకప్పుడు లాస్ట్ ఫ్యూ ఇయర్స్ నుంచి క్రికెట్ని చూస్తూ వస్తుంటే దెర్ ఇస్ లాట్ ఆఫ్ చేంజెస్, దెర్ ఆర్ లాట్ ఆఫ్ చేంజెస్. ఇన్ఫ్యాక్ట్ అంటే ప్లేయర్స్ ఒకప్పుడు ఎక్కువగా క్యాప్టెనే బాధ్యత తీసుకుంటుండే, ప్లేయర్స్ దే జస్ట్ కమ్ అండ్ ప్లే లాగా అనిపిస్తుండే. బట్ ఇప్పుడు రీసెంట్ టైమ్స్లో ఏమైందంటే ఎవ్రీబడి హెస్ చేంజ్డ్. ప్రతి ఒక్కరు ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ సే జడేజా పాయింట్లో లేదంటే గల్లీలో ఫీల్డింగ్ చేస్తుంటే హీఈస్ బికమింగ్ ద లీడర్ ఫర్ దట్ జోన్. లాంగ్ ఆన్లో ఎవరైనా ఫీల్డర్ చేస్తే అక్కడ అది తన పొజిషన్ కాకుండా హీఈస్ మూవింగ్ లెఫ్ట్ అండ్ రైట్. బికాస్ ఇలాంటి చిన్న చిన్న థింగ్సే చాలా మ్యాటర్ అవుతుంటాయి. సో ఎవ్రీబడి ఈజ్ వెరీ పాజిటివ్. ఒకటి. రెండోది, ఒకప్పుడు సీనియర్స్ జూనియర్స్ అనే భేదాలు ఉంటుండే. అండ్ కొంచెం సీనియర్స్తో మాట్లాడాలన్నా, కొంచెం ఫ్రీగా మూవ్ అవ్వాలన్న ఇబ్బంది ఉంటుండే, అది లేదు. థ్యాంక్స్ టు ఐపీఎల్ మేబీ వస్తుంది అది కూడా. ఐపీఎల్ వల్ల సీనియర్ జూనియర్స్ అనే ఆ తేడా లేకుండా ఎవ్రీబడి ఈజీగా మింగిల్ అవ్వగలుగుతుంది. అదొక రీజన్ అయితే. థర్డ్ థింగ్ ఈజ్ క్రికెట్ ఎలా ఇవాల్వ్ అవుతూ వస్తుందంటే మీరు ఒకసారి టీం నుంచి బయటికి వెళ్ళిపోతే మళ్ళీ టీంలోకి రావడం చాలా కష్టంగా మారుతుంది. సో ఎవ్రీబడి నోస్ దే హ్యావ్ టు బీ ఆన్ దేర్ టోస్, ఈజీగా తీసుకునేలాగా లేదు. అండ్ ద అదర్ థింగ్ ఈజ్ క్యాప్టెన్ అండ్ సీనియర్ ప్లేయర్స్. కొన్నిసార్లు సీనియర్ ప్లేయర్స్ ఉంటారు, క్యాప్టెన్ మధ్యలో ఆ సఖ్యత కుదరదు.
బికాజ్ మనం చాలాసార్లు విన్నాం రోహిత్ అండ్ కోహ్లీ మధ్యలో కోల్డ్ వార్ ఉంది, అవును. వాళ్ళిద్దరికి పడట్లేదని. బట్ ఐ డోంట్ సీ దట్ అట్ ఆల్. ఎందుకంటే కోహ్లీ అండ్ రోహిత్ వాళ్ళిద్దరు చాలా కాంప్లిమెంట్ చేసుకుంటున్నారు. అండ్ ఇంకోటి కోచ్, డెఫినెట్గా కోచ్ మ్యాటర్స్. గంభీర్ వచ్చిన తర్వాత ఇండియా శ్రీలంకకి వెళ్ళి అక్కడ ఓడిపోయి వచ్చింది, బీజీటీ ఓడిపోయింది, మధ్యలో ఒక సిరీస్ అడపదడప గెలిచింది. బట్ అందరికంటే ఎక్కువ విమర్శలు గంభీర్ మీద ఉండే. చాలా బోల్డ్గా డెసిషన్ తీసుకుంటున్నాడు, తలతిక్క డెసిషన్స్ అని తీసుకుంటున్నాడు అని స్ట్రాంగ్ వర్డ్, బట్ స్టిల్ ఎవ్రీబడి వాజ్ అట్రిబ్యూటింగ్ దట్ వర్డ్ టు హిమ్. అలాంటి డెసిషన్స్ తీసుకుంటున్నాడు అని చెప్పినప్పుడు ఐ థింక్ హీ హెస్ బిలీవ్డ్, తనని తాను నమ్ముకోవాలి. ఫస్ట్ హీ హెస్ బిలీవ్డ్ హిమ్సెల్ఫ్, ఆ తర్వాత కెప్టెన్ని బిలీవ్ చేశాడు. అండ్ కేఎల్ రాహుల్ లాంటి ప్లేయర్ని అన్ని మ్యాచ్లు ఆడిపించి రిషబ్ పంత్ని పక్కన పెట్టినప్పుడు ఎవ్రీబడి వాజ్ క్రిటిసైజింగ్ గంభీర్. సో మీరు ఇలా చూస్తుండబోతే ఎవ్రీథింగ్ వర్క్డ్ అవుట్ వెల్. అందరూ రెస్పాన్సిబిలిటీ తీసుకున్నారు, కెప్టెన్ రెస్పాన్సిబిలిటీ తీసుకున్నాడు, కోచ్ రెస్పాన్సిబిలిటీ తీసుకున్నాడు, సీనియర్ ప్లేయర్స్ రెస్పాన్సిబిలిటీ తీసుకున్నారు. సో ఎవ్రీథింగ్ ఆల్ ఇన్ ఆల్ ఎవ్రీథింగ్ వర్క్డ్ అవుట్ వెల్. ఒక్క ఫ్యాక్టర్ అని ఏం లేదు. ఓకే, అయితే ఇక్కడ మనం చూసినట్లయితే డెఫినెట్గా కూడా అప్పుడు రోహిత్కి గంభీర్కి మధ్య కూడా చాలా క్లాష్లు వచ్చాయి. అసలు ఉండనే ఉండరు అంటే రోహిత్ అండ్ కోహ్లీ ఆర్ రోహిత్ అండ్ గంభీర్ సారీ. సో ఇలాంటివన్నీ కూడా వచ్చాయి. అంటే వీటి మధ్య అంటే సఖ్యత కుదరటము ఇవన్నీ ఇన్నర్గా అసలు జనరల్గా ఏం జరుగుతూ ఉంటాయి సార్? కోచ్కి ఒక కెప్టెన్కి మధ్యలో జరిగేటువంటి ఆ కోల్డ్ వార్ సిచ్యువేషన్స్ ఎలా ఉంటాయి? సో జనరలీ ఎవ్రీ స్పోర్ట్, జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ టేక్ 10 TV. I'm just giving you an example. Okay. 10 TVలో కూడా డెఫినెట్గా ఎనీబడి విల్ హ్యావ్ స్మాల్ గ్లిచెస్. ఇద్దరి మధ్యలో సఖ్యత ఉండదు, మీకు ఒక థాట్ ఉంటుంది, నాకు ఒక థాట్ ఉంటుంది. బట్ హౌ వీఆర్ ఓవర్కమింగ్ దట్ థాట్ ప్రాసెస్ అండ్ గెటింగ్ ఆన్ టు ద సేమ్ పేజ్. ఇద్దరికి వేరే వేరే థాట్స్ ఉన్నా కూడా ఇద్దరు అడ్జస్ట్ అవుతూ ఒక థాట్లోకి రావడం చాలా ఇంపార్టెంట్. గంభీర్ డెఫినెట్గా చాలా అగ్రెసివ్, చాలా బోల్డ్గా డెసిషన్ తీసుకుంటాడు. వేరేజ్ రోహిత్ శర్మ కొంచెం మనం తనని చూస్తే చాలా జోవియల్గా కనిపిస్తుంటాడు ఫీల్డ్లో. బట్ ఇన్సైడ్ ద మైండ్ హీ విల్ బి డెఫినెట్లీ థింకింగ్ ఎలా చేయాలి. మీరు ఫైనల్లో తీసుకోండి, రచిన్ రవీంద్ర చాలా ఈజీగా ఆడుతుండే. ఎవ్రీబడి థాట్ ఇంకా దిస్ ఇస్ డన్ అనేలాగా అనిపించింది. బట్ ఆ టైంలో అప్పటి వరకు ఈ టోర్నమెంట్లో పెద్దగా పర్ఫామ్ చేయని కుల్దీప్ యాదవ్ని సడన్గా ఆల్ ఆఫ్ ఎ సడన్ ఆ టైంలో బౌలింగ్ తీసుకురావడం, దెన్ కుల్దీప్ యాదవ్ రచిన్ రవీంద్రని అవుట్ చేయడం. ఫస్ట్ బాల్ రచిన్ కూడా ఎక్స్పెక్ట్ చేసి ఉండడు. అండ్ దట్ టు రాంగ్ వన్, గూగ్లీ వేసాడు. ఫస్ట్ బాల్ ఎవరు ఎక్స్పెక్ట్ చేసి ఉన్నాడు? తను చూస్తే హీ వాస్ ట్రైంగ్ టు ప్లే అవే ఫ్రమ్ ద బాడీ, థాట్ బాల్ విల్ గో అవే, బట్ బాల్ లోపలికి వచ్చేసి. సో రోహిత్ అండ్ గంభీర్ డెఫినెట్గా మిస్అండర్స్టాండింగ్స్ ఉండొచ్చు. బట్ ఇద్దరు ఎలా కోపపోయి ఇద్దరు ఒకే పేజ్ మీదకి వచ్చి ఎండ్ ఆఫ్ ద డే వాట్ రిజల్ట్ వీ వాంట్. గంభీర్ కావాల్సింది ఒక రిజల్టే, రోహిత్కి కావాల్సింది కూడా అదే రిజల్టే. ఇండియా గెలవడం, ఛాంపియన్స్ ట్రోఫీ గెలవడం, లేదంటే ఏ సిరీస్ ఆడినా కూడా ఆ సిరీస్లో గెలవడం. సో ఐ థింక్ యాజ్ ద టైమ్ గెట్స్ మూవింగ్ ఆన్, అంటే కొత్తగా కలిసినప్పుడు దే విల్ బి డెఫినెట్లీ మిస్అండర్స్టాండింగ్స్, లేదంటే ఒకరి మీద ఒకరికి ముందు ఏదో వేరే ఇంప్రెషన్ కూడా ఉండొచ్చు. ఆ ఇంప్రెషన్ని క్యారీ ఫార్వర్డ్ చేయకుండా ఓపెన్ మైండ్తో డిస్కషన్ పెట్టడం. బికాస్ ప్లేయింగ్ అట్ దట్ హైయెస్ట్ లెవెల్ జనరలీ పెద్దగా కోచింగ్ ఏమి ఇచ్చేది ఉండదు. గంభీర్ కానీ వేరే సపోర్ట్ స్టాఫ్ కానీ, ఇట్ ఈస్ ఆల్ అబౌట్ హౌ యూ మేనేజ్. ఒకరు ఎలా మేనేజ్ చేస్తున్నారు, ఒకరి మైండ్ సెట్ని ఇంకొకరు ఎలా మేనేజ్ చేస్తున్నారు, క్యాప్టెన్ ఏం కావాలని చూస్తున్నాడు, కోచ్ ఏం కావాలని చూస్తున్నాడు, క్యాప్టెన్ దాన్ని రిసీవ్ చేసుకోవడం. సో ఇట్ ఈస్ అబౌట్ మేనేజింగ్ బిట్వీన్ ద మైండ్స్. ఐ థింక్ అదంతా పర్ఫెక్ట్గా వర్కౌట్ అయింది. ఫర్ దట్ మ్యాటర్ మీరు కోహ్లీ అండ్ గంభీర్ని తీసుకోండి, ఐపీఎల్లోనే చూసాం ఒకరికొకరు ఆల్మోస్ట్ దే వర్ అబౌట్ టు హిట్ ఈచ్ అదర్. అంత పెద్ద ఫైట్ ఉన్నా కూడా నౌ గంభీర్ హెస్ బికమ్ కోచ్, కోహ్లీ హెస్ ప్లేయింగ్ అండర్ హిమ్ ప్లేయర్ లాగా. అండ్ మీకు ఇంకొక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్, ఐ థింక్ మోస్ట్ ఆఫ్ అవర్ క్రికెట్ ఫ్యాన్స్ విల్ నో దిస్, గంభీర్ విరాట్ కోహ్లీకి ఫస్ట్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అనుకుంటా. గంభీర్కి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ వస్తే నో హీ డిజర్వ్స్ యంగ్ ప్లేయర్ అని చెప్పి తన మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ని తనతో పాటు షేర్ చేసుకున్నాడు. అది శ్రీలంకలో ఫర్ 2008 అనుకుంటే, ఇఫ్ ఐ రిమెంబర్ కరెక్ట్లీ. సో ఇలాంటి అన్నీ జరుగుతుంటాయి. అప్పుడు ఎవరైతే గంభీర్ విరాట్ కోహ్లీకి తన మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ని షేర్ చేసుకున్నాడో, ఆ తర్వాత విరాట్ కోహ్లీ అండ్ గంభీరే ఐపీఎల్లో ఫైట్ చేయడం ఒక ఫ్యూ అకేషన్స్లో చూసాం. వెరీ రీసెంట్గా గంభీర్ లక్నో సూపర్ జెయింట్స్కి కోచ్గా ఉన్నప్పుడు అక్కడ కూడా ఫైట్ చేయడం. అండ్ దెన్ ఆల్ ఆఫ్ ఎ సడన్ గంభీర్ కోచ్ కావడం. అండ్ విరాట్ అండ్ గంభీర్ లేదు మా మధ్యలో ఏం లేదు, వీఆర్ ఆల్ వెరీ గుడ్, ఎండ్ ఆఫ్ ద డే వీ వాంట్ ఇండియా టు విన్ అని చెప్పడం. సో అవన్నీ జరుగుతుంటాయి. బట్ ఆ జరుగుతున్నా కూడా హౌ ఆర్ దే కోపింగ్ అప్ అండ్ వాళ్ళందరూ మళ్ళీ కలిసికట్టుగా ఎలా ఆడుతున్నారు అనేది ఇంపార్టెంట్. ఐ థింక్ లాస్ట్ బీజీటీలో మనం అది సరిగా చూడలేదు. గంభీర్ వాజ్ డిసప్పాయింటెడ్, గంభీర్ వాజ్ నాట్ హ్యాపీ, ప్లేయర్స్ కొంచెం ఇన్ఫర్మేషన్ బయటికి పంపిస్తున్నారు, దట్ ఈస్ నాట్ రైట్ అనేలాగా. బట్ ఐ థింక్ ఈ టోర్నమెంట్ అలాంటి క్వశ్చన్స్ అన్నిటికీ
వీళ్ళకి సఖ్యత లేదు, వీళ్ళకి గొడవలు ఉన్నాయి, అవి ఏమీ లేవు. ఐ థింక్ ఎవ్రీథింగ్ వెంట్ వెల్, అందరు ఒకే పేజ్ మీద ఉన్నారు, అందుకే ఈ విక్టరీ సాధ్యమైంది. ఐసీసీ ప్రకటించిన టీమ్ ఆఫ్ ఛాంపియన్స్ Okay. లిస్ట్ లో రోహిత్ శర్మ పేరు లేకపోవడం ఇప్పుడు రోహిత్ శర్మ ఫ్యాన్స్ ని చాలా కలవర పెడుతున్నటువంటి అంశం. దీనిపైన మీ కామెంట్ ఏంటి? మేబీ బికాస్ వాట్ హ్యాపెన్స్ ఇస్ కొన్నిసార్లు ఒక టోర్నమెంట్ అయిపోయిన తర్వాత దే విల్ సెలెక్ట్ బెస్ట్ ప్లేయింగ్ 11. మీరు చూస్తే రోహిత్ శర్మ కంటే బెటర్గా ఆడిన ఓపెనర్స్ వేరే వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే రచింద్ రవీంద్ర, హీ వాస్ ప్లేయింగ్ వెల్. శుభ్మన్ గిల్, హీ ప్లేడ్ వన్ ఆర్ అదర్ మ్యాచెస్ వెల్. బట్ ఇక్కడ ఏమవుతుందంటే టీమ్ని సెలెక్ట్ చేసేటప్పుడు దే విల్ సెలెక్ట్ ద బెస్ట్ పర్ఫార్మర్. ఓకే, ఐసీసీ సెలెక్ట్ చేసే దాంట్లో బెస్ట్ పర్ఫార్మర్, అది కూడా మోస్ట్లీ ఆ టోర్నమెంట్లో కామెంటరీ చేసిన కామెంటరీ ప్యానెల్ వాళ్ళే సెలెక్ట్ చేస్తారు. ఓకే, సో ఇక్కడ రోహిత్ శర్మ పెద్దగా మనకు నెంబర్స్ పరంగా పెద్ద ఇన్నింగ్స్ ఆడింది, ఎక్సెప్ట్ ఫైనల్ హీ డిడ్ంట్ ప్లే వెల్, టు బి వెరీ ఫ్రాంక్. అంటే వెరీ వెల్ అనేది మళ్ళీ ఇక్కడ వీ హ్యావ్ టు టాక్ ఇన్ బోత్ వేస్. తను ఆడిన 20s, 30s, 40s రన్స్ ఇండియాకి ఎంతవరకు ఇంపార్టెంట్గా మారినాయో అది ఇండియా వరకే సరిపోతుంది. బట్ ఆ 20, 30s అనేది ఓవరాల్గా చూసినప్పుడు ఆ టీమ్ సెలెక్ట్ చేసేటప్పుడు దాట్ మైట్ బికమ్ ఎ వెరీ స్మాల్ పర్ఫార్మెన్స్. ఇండియా పరంగా అది పెద్ద పర్ఫార్మెన్స్. తను 20 balls 40 కొడితే ఒక టోన్ సెటప్ చేశాడు, నెక్స్ట్ ప్లేయర్స్ వచ్చి దాన్ని కంటిన్యూ చేశారు. బట్ వేరేస్ ఆ ఓవరాల్ టోర్నమెంట్ టీమ్ ప్లేయింగ్ 11 సెలెక్ట్ చేసేటప్పుడు దాట్ మైట్ నాట్ బికమ్ ఎ బిగ్ పర్ఫార్మెన్స్. దానివల్ల తనకు ప్లేస్ రాలేదు. బట్ ఆ కామెంటరీలో ఉన్న ప్రతి ఒక్కరు, ఇయన్ బిషప్ కావచ్చు, లేదంటే ఇయన్ స్మిత్ కావచ్చు, రమేష్ రాజా కావచ్చు, హర్ష భోగ్లే, సునీల్ గౌస్కర్, ఎవ్రీబడి నోస్ వాట్ టాలెంట్ రోహిత్ శర్మ హ్యాస్ అని. అది ప్రూవ్ చేశాడు కూడా. ఐ థింక్ మన తెలుగు ఫ్యాన్స్ ఎలా ఉంటారు, మా రోహిత్ శర్మకి ఎందుకు ఇవ్వలేదు, మా విరాట్ కోహ్లీకి ఎందుకు, సో దట్ ఆల్ కమ్స్. బట్ ఐ థింక్ అంటే తనకి డిజర్వింగ్ పర్ఫార్మెన్స్ ఆ టీమ్కి సెలెక్ట్ చేసే అంత డిజర్వింగ్ పర్ఫార్మెన్స్ రాలేదని బహుశా వాళ్ళు అనుకుని ఉండొచ్చు, అందుకని తనకు ప్లేస్ రాలేదు. అండ్ రోహిత్ ని, శ్రేయస్ అయ్యర్ ని చాలా సైలెంట్ హీరోస్ అని అన్నారు. ఈవెన్ గిల్ కూడా చాలా సూపర్ గా రాణించాడు. సో వీళ్ళ పర్ఫార్మెన్స్ పైన ఏమంటారు, ఎస్పెషల్లీ గిల్? గిల్ ఐ థింక్ హీ హాస్ టు ప్రూవ్ మోర్. దీనికి ముందు తన మీద ఒక అపోహ ఉండే, ఆ అపోహని ఇంకా కంటిన్యూ చేస్తున్నాడా అని అనిపిస్తుంది. ఏంటంటే పెద్ద టీమ్స్ మీద ఆడలేడు, బిగ్ మ్యాచ్ ప్లేయర్ కాదు, ఇంపార్టెంట్ గేమ్స్లో ఆడలేడు, ఇండియా సబ్ కాంటినెంట్లో ఆడగలడు, ఓన్లీ ఇండియాలోనే సెంచరీస్ చేయగలడు, ఆ టెక్నికల్ వీక్నెసెస్ ఇంకా ఉన్నాయని చెప్పి. ఐ థింక్ ఈజ్ వెరీ యంగ్, ఈజ్ బిలో 25 year old, ఇంకా చాలా కెరియర్ ఉంది తనకి. అండ్ ఎవ్రీబడి ఈజ్ బిలీవింగ్, తను అందరు బిలీవ్ చేస్తున్నారు కాబట్టి తనని వైస్ కెప్టెన్గా కూడా చేశారు. ఇంగ్లాండ్ సిరీస్లో హీ ప్లేడ్ వెల్, అండ్ దీంట్లో బంగ్లాదేశ్తో ఎగెనిస్ట్గా కూడా బాగా ఆడిండు. అంత పెద్ద అనుకున్నంత అయితే రాణించలేదు, ఎక్సెప్ట్ దట్ 100. ఇంకా శ్రేయస్ అయ్యర్ విషయానికి వస్తే ఐ థింక్ హీ హెస్ కమ్ బ్యాక్ రియలీ వెల్. ఎప్పుడైతే ఆ సౌత్ ఆఫ్రికా టూర్ తర్వాత తన కాంట్రాక్ట్, సెంట్రల్ కాంట్రాక్ట్ మిస్ అయిందో, ఆ తర్వాత టీంలో ప్లేస్ రాకపోవడం, ఒక సీజన్ ఆఫ్ IPL మిస్ అవ్వడం, ఆ తర్వాత మళ్ళీ కమ్బ్యాక్ చేసి డొమెస్టిక్ క్రికెట్లో రన్స్ స్కోర్ చేయడం, అండ్ దెన్ KKRకి కప్ అందించడం యాజ్ ఏ క్యాప్టెన్. దీంతో పాటు తనకు ఒక షార్ట్ బాల్ వీక్నెస్ ఉందని లాస్ట్ 4-5 years నుంచి అందరూ మాట్లాడుతుండడం, ఆ వీక్నెస్తోనే అవుట్ అవ్వడం. మనకు గుర్తుంటే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్లో కూడా అలాంటి బాల్తోనే తనని అవుట్ చేయడం. అండ్ బట్ ద వే హీ హెస్ కమ్ బ్యాక్, ఆ టెక్నికల్ ఆస్పెక్ట్ని ఓవర్కమ్ చేసి ఇంగ్లాండ్ సిరీస్లో చాలా చక్కగా ఆడాడు. అండ్ ఈ సిరీస్లో చూస్తే మిడిల్ ఆర్డర్ మొత్తం తన భుజాల మీద వేసుకొని ఆడినంత సందర్భాలు చాలా ఉన్నాయి. బికాస్ విరాట్ కోహ్లీ తర్వాత హీ హెస్ కమ్ అట్ నెంబర్ 4. నెంబర్ 4 పొజిషన్ చాలా ఇంపార్టెంట్. ఈ నెంబర్ 4 పొజిషన్ గురించి మాట్లాడితే 2019లో ఏమైందో మనకు తెలుసు. 2019లో మన తెలుగు ప్లేయర్ రాయుడుని నెంబర్ 4 అని చెప్పి తీసుకోకుండా విజయ్ శంకర్ని తీసుకురావడం అప్పుడు చాలా చర్చ జరిగింది. సో నెంబర్ 4 ఈజ్ వెరీ కీ, ఎందుకంటే వాళ్ళు కొన్నిసార్లు వికెట్స్ త్వరగా పడితే దే విల్ బికమ్ ఓపెనర్స్, వికెట్స్ చాలా లేట్గా పడితే దే విల్ హ్యావ్ టు హిట్ ద రన్స్ ఫాస్ట్. సో వాళ్ళు అన్ని రకాల రోల్స్ని ప్లే చేయాలి. యాజ్ అన్ ఓపెనర్ ప్లే చేయాల్సి వస్తుంది, మిడిల్ ఆర్డర్లో ప్లే చేయాల్సి వస్తుంది, హిట్టర్గా ప్లే చేయాల్సి వస్తుంది. సో హీ హెస్ అడ్జస్టెడ్ హిస్ గేమ్, ఆ టెక్నిక్ని అడ్జస్ట్ చేసుకున్నాడు. హీఈస్ డూయింగ్ రియలీ వెల్. ఐ థింక్ మేబీ బహుశా నెక్స్ట్ అనౌన్స్ చేసే సెంట్రల్ కాంట్రాక్ట్లో డెఫినెట్గా శ్రేయస్ అయ్యర్కి మళ్ళీ కాంట్రాక్ట్ వస్తుంది. కొన్నిసార్లు ఏమైంది లైఫ్లో, ఐ బీన్ టెల్లింగ్ దిస్ ఫ్రమ్ లాస్ట్ ఫ్యూ డేస్, అన్ని ఛానల్స్లో చెప్తున్నాను, ఒకసారి మనం ఒక పెద్ద దెబ్బ తగిలిన తర్వాత లైఫ్లో, బికాస్ ఒక పెద్ద ప్రైజ్ వచ్చిన తర్వాత హీ హెస్ లాస్ట్ హిస్ కాంట్రాక్ట్. సో ఎప్పుడైతే మనకు అలాంటిది జరుగుతుందో ఈదర్ మీరు కంప్లీట్గా డ్రాస్టికల్గా డౌన్ఫాల్ అయినా చూస్తాం, లేదంటే ఆల్ ఆఫ్ ఎ సడన్ ఒక హ్యూజ్ కమ్బ్యాక్ అయినా చేస్తారు. శ్రేయస్ విషయంలో హీ హెస్
మేడ్ ఎ రియలీ గ్రేట్ కమ్ బ్యాక్. అయితే రోహిత్ శర్మకి సంబంధించిన రిటైర్మెంట్స్ కూడా ఆయన తెరదించారు. అంటే ఎట్లా సార్, అంటే కెప్టెన్ గా కంటిన్యూ అవుతారా, లేకపోతే కెప్టెన్సీ తప్పుకొని ధోని స్టైల్లో 2-3 సంవత్సరాలు ప్లేయర్ గా ఆడతారా? ఒకవేళ రోహిత్ శర్మ కనుక కెప్టెన్ కాకపోతే ఎవరు కెప్టెన్ అయ్యే అవకాశం ఉంటుంది? అంటే ఇవి మల్టిపుల్ క్వశ్చన్స్. See, I think Rohit and విరాట్ కోహ్లీ, మేబీ తన గురించి కూడా నెక్స్ట్ క్వశ్చన్ అదే ఉంటుంది. విరాట్ కూడా రిటైర్మెంట్ విరాట్ లేకుండా మనం మాట్లాడుకోవడం. సో ఐ థింక్ వాళ్ళైతే ఇప్పట్లో రిటైర్ అయ్యే ఛాన్సెస్ అయితే క్లియర్గా కనిపించట్లేదు. ఎందుకంటే విరాట్ కోహ్లీ చాలా మనకు ఇండికేషన్స్ ఇస్తూనే ఉన్నాడు నెక్స్ట్ 2027 వరల్డ్ కప్ వరకు ఆడుతా అని చెప్పి. వేరేజ్ రోహిత్ శర్మ విషయానికి వస్తే ఆ ఫామ్ లేకపోవడం వల్ల చాలా విమర్శలు వచ్చినాయి. ఇంకా రిటైర్ ఐ థింక్ బాడీ షేమింగ్, ఐ థింక్ ఇంకా దాని గురించి ఇట్ ఈస్ అవుట్ ఆఫ్ బాక్స్, వీ డోంట్ నీడ్ టు డిస్కస్. బికాస్ ఆ ఫీల్డ్లో లేని వాళ్ళు కామెంట్ చేశారు, ఆ ఫీల్డ్లో లేని వాళ్ళు దాని గురించి వాళ్ళకి పెద్దగా తెలియదు. అండ్ దే షుడ్ హ్యావ్ మెయింటైన్ సమ్ డెకోరమ్ టాకింగ్ వెన్ యూ ఆర్ టాకింగ్ అబౌట్ సమ్ నేషనల్ ప్రైడ్. మనకు T20 వరల్డ్ కప్ అందించాడు అండ్ ఎవరికి సాధ్యం కానన్ని రికార్డ్స్ యాజ్ ఎ క్యాప్టెన్ తను సాధించాడు. సో లెట్స్ కీప్ దట్ థింగ్ ఎసైడ్. అండ్ రోహిత్ శర్మ విషయానికి వస్తే ఐ థింక్ రిటైర్ అయితే అవ్వడు. ఒకవేళ క్యాప్టెన్సీ వేరే వాళ్ళకి అప్పగించి తను ప్లేయర్గా ఆడుతాడంటే దెన్ దేర్ కమ్స్ ఎ క్వశ్చన్. అక్కడ తను జస్ట్ యాజ్ ఎ ప్లేయర్ ఆడుతున్నప్పుడు తన నుండి ఇప్పుడు ఎలా అయితే పర్ఫార్మెన్స్ లేక ఫామ్ లేక ఉన్నాడో అలాంటిదే కంటిన్యూ అయితే డెఫినెట్లీ తనను టీంలో ఉంచరు. సో హీ హ్యాస్ టు, ఇప్పుడు తను ఒకవేళ ఆడుతున్నాడు రిటైర్ అవ్వకుండా ఆడుతున్నాడు అంటే హీ విల్ బి ద క్యాప్టెన్గా ఉంటేనే తను ఆడతాడు. ఒకవేళ తను లేదు నేను ఆడొద్దు, లేదంటే నేను క్యాప్టెన్సీ వేరే వాళ్ళకి ఇవ్వాలి అని అనుకున్నాడంటే దెన్ హీ విల్ డెఫినెట్లీ రిటైర్. ఈజ్ అ వెరీ వెరీ ప్రొఫెషనల్. మనకు చాలా జోవియల్గా కనిపిస్తుంటాడు బట్ వెరీ థరో ప్రొఫెషనల్. తనకు తెలుసు వాట్ టీమ్ వాంట్స్, వాట్ హీ వాంట్స్, వెదర్ హీ కెన్ పర్ఫార్మ్ ఆర్ నో. టీం వల్ల తన నుండి టీం వల్ల లాభం అవుతుందా లేదా అనేది తనకు క్లియర్గా తెలుసు. చిన్న ఎగ్జాంపుల్, BGT ఫిఫ్త్ టెస్ట్ మ్యాచ్లో 4th టెస్ట్ మ్యాచ్ వరకు క్యాప్టెన్ ఉండి తను పర్ఫార్మెన్స్ చేయట్లేదని తనే వెళ్ళి గంభీర్కి నో ఐ విల్ డ్రాప్ మై సెల్ఫ్ బ్యాక్ అని చెప్పిండంటే యూ కెన్ జస్ట్ ఇమాజిన్ హౌ సెల్ఫ్లెస్ హీఈస్. అండ్ ఇంకోటి ఏంటంటే మీరు తన ఇన్నింగ్స్ చూస్తే 3 times 200+ రన్స్ స్కోర్ చేసిన ఒకే ఒక్క ప్లేయర్ 50 ఓవర్ ఫార్మాట్లో. అలాంటి లాంగ్ ఇన్నింగ్స్ ఆడగల ప్లేయర్ ఇప్పుడు ఎందుకు తను షార్ట్ ఇన్నింగ్స్ ఆడుతున్నాడంటే హీ హెస్ చేంజ్డ్ హిస్ గేమ్ బికాజ్ హీ నోస్ వాట్ టీమ్ రిక్వైర్స్. ఒక క్విక్ స్టార్ట్ ఇస్తే బాగుంటుంది అని తను అలా మార్చుకున్నాడు. సో రోహిత్ ఐ డోంట్ థింక్ హీ విల్ రిటైర్. ఎందుకంటే ఇంకోటి ఇప్పుడు దీని తర్వాత నెక్స్ట్ మనకు ఒక 2.5-3 months ఆఫ్ IPL ఉంది. దాని తర్వాత ఒక 2.5-3 months ఇండియా ఇంగ్లాండ్కి వెళ్తుంది, 5 టెస్ట్ మ్యాచ్ సిరీస్ ఆడుతుంది. సో నెక్స్ట్ 6 months ఇండియా ఈజ్ నాట్ గోయింగ్ టు ప్లే ఎనీ 50 ఓవర్ ఫార్మాట్. అప్పటి వరకు చాలా చేంజెస్ వస్తాయి లైఫ్లో. 6 months ఇస్ హ్యూజ్, పెద్దది. మొన్న ఛాంపియన్స్ ట్రోఫీలో మనకి అర్థమైంది, లాస్ట్ మ్యాచ్లో కనిపించింది ఏంటంటే సీనియర్స్ అంటే రోహిత్ కోహ్లీ మంచి ఫామ్లో ఉన్నారు, వాళ్ళకి మనకి KL రాహుల్, గిల్ వీళ్ళందరూ కూడా మంచి ఫామ్లో, అంటే అటు సీనియర్లు జూనియర్లు మంచి ఫామ్ కనబరిచారు. బ్యాటింగ్ పరంగా ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్తో ముందుకెళ్లారు. సో అదేవిధంగా బౌలింగ్ విషయానికి వస్తే షమి, జడేజా అంటే వీళ్ళకి రీప్లేస్మెంట్ కానీ లేదా వీళ్ళకి జూనియర్ సపోర్టివ్ క్యారెక్టర్స్ అంటే ఏం చెప్తారు? ఈ రకంగా మనం వీళ్ళు మ్యాచ్ చేసుకుంటూ వెళ్ళేటువంటి స్కోప్ ఎంతవరకు ఉంది? ఫాస్ట్ బౌలింగ్ డిపార్ట్మెంట్లో అయితే ఇండియా డెఫినెట్గా స్ట్రగుల్ అవుతూనే ఉంది. బికాస్ షమి ఇంజూర్ అయ్యి 1 year ఆల్మోస్ట్ 1+ years ఆఫ్ టీమ్కి దూరంగా ఉన్నాడు. ఇప్పుడు చూస్తే జస్ప్రీత్ బుమ్రా మీద ఎక్కువ ఫాస్ట్ బౌలింగ్ డిపార్ట్మెంట్ ఆధారపడుతుంది. అండ్ తను కూడా ఇంజూర్డ్ అయ్యాడు. మేబీ బహుశా ఫస్ట్ 1-2 weeks ఆఫ్ IPLలో కూడా తను కూడా అవైలబుల్గా ఉండేలా కనిపించట్లేదు. అండ్ మొహమ్మద్ సిరాజ్, వీళ్ళు లేనప్పుడు మొహమ్మద్ సిరాజ్ తను కీ రోల్ ప్లే చేస్తుండే. అండ్ దెన్ హర్షిత్ రాణా లాంటి ప్లేయర్స్. హర్షదీప్ సింగ్ ఎక్కువగా T20sలో చాలా ఎఫెక్టివ్గా ఉన్నాడు. సో ఇంకా కొంతమంది ప్లేయర్స్ ఉన్నారు, లెట్స్ సే మయాంక్ యాదవ్, తనను కూడా టీంలోకి తీసుకొచ్చారు, ఫాస్ట్ ట్రాక్ చేసి ఆడిపించాడు. ఇప్పుడు చూస్తే లేటెస్ట్ న్యూస్ ఇస్ తను కూడా ఇంజూర్ అయ్యాడు. తను కూడా ఫస్ట్ హాఫ్ ఆఫ్ ద IPLకి అవైలబుల్గా ఉండడో తెలియదని. సో ఇండియాకి ఆ స్ట్రగుల్ చాలా కాలంగా ఉంది. ఆ ఫాస్ట్ బౌలింగ్ డిపార్ట్మెంట్లో ఒకరికి ఇంకొక రిప్లేస్మెంట్ ప్లేయర్స్ అనేది డెఫినెట్గా మిస్ అవుతూనే ఉంది. సో దానికి ఐ థింక్ BCCI అండ్ NCA నేషనల్ క్రికెట్ అకాడమీ ప్రస్తుతం మన ఫార్మర్ తెలుగు ప్లేయర్ VVS లక్ష్మణ్ డైరెక్టర్గా ఉన్నారు. దే ఆర్ రియలీ కాన్సన్ట్రేటింగ్ అండ్ ట్రయింగ్ టు ఫైండ్ రా టాలెంట్. ఫాస్ట్ బౌలర్స్ రా టాలెంట్ని ఫైండ్ అవుట్ చేసే ప్రక్రియ చేస్తున్నారు. బట్ స్టిల్ ఇబ్బంది పడుతూనే ఉన్నారు ఇండియా ఆ ఫాస్ట్ బౌలింగ్ డిపార్ట్మెంట్ని ఫైండ్ అవుట్ చేయడానికి. బట్ IPL రూపంలో అయితే కొంతమంది లైక్ మోసిన్ ఖాన్ లాంటి ప్లేయర్స్, లేదంటే వైభవ్ అరోరా లాంటి ప్లేయర్స్, ఒక టైంలో ఉమ్రాన్ మలిక్ని కూడా ఫాస్ట్ ట్రాక్ చేశారు. సో ఇండియా ఈజ్ ఇన్ దట్ ట్రాక్, ఆ ట్రాక్లో ఉంది. ఫాస్ట్ బౌలర్స్ని బ్యాకప్ ఫాస్ట్ బౌలర్స్ కావాలి మనకి.
బ్యాటింగ్లో అయితే టూ మెనీ బ్యాకప్స్ ఉన్నాయి. అవును. ఒక ప్లేయర్ లేడు అంటే నెక్స్ట్ ప్లేయర్ హీఈస్ రెడీ. అవును. ఫాస్ట్ బౌలింగ్ వచ్చే వరకే ఆ ఇబ్బంది ఉంది. ఐ థింక్ ఇండియా విల్ డెఫినెట్లీ ఓవర్కమ్ దట్ స్ట్రగుల్. రైట్, థ్యాంక్ యూ సో మచ్ Thank అండి you. రాకేష్ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇది ఛాంపియన్స్ ట్రోఫీకి సంబంధించి అనలిస్ట్ రాకేష్ గారు ఇచ్చిన అనాలిసిస్. చూస్తూనే ఉండండి 10 TV.